వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి క్రేజ్ సంపాదించింది. నాంది సినిమా వరలక్ష్మి శరత్ కుమార్కి తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెడుతుంది. వరుస సినిమాలతో అందరినీ ఆకట్టుకోవటమే కాకుండా ఫోటోషూట్లతో కూడా మంచి క్రేజ్ సంపాదిస్తుంది తెలుగు తమిళ ఇండస్ట్రీలో. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ నికోల్ సచ్లేవ్ అనే ఆర్ట్ అతనితో జరిగింది. నిజంగా అతనికి ఇది రెండవ వివాహం. మొదటి భార్య కవితతో విడాకులు తీసుకున్నాడు. 15 ఏళ్ళ కూతురు కూడా ఉందట. అతను చూడటానికి ఏదో అడవి నుంచి వచ్చినట్టు ఉన్నాడు అంటూ అందరూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీకేమీ కర్మ వరలక్ష్మి గారు, రెండవ వివాహం చేసుకుంటున్నారు, మీరు మీ నాన్న దారిలో పోతున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్కి మొదటి భార్య కూతుర్లు అన్న సంగతి తెలిసిందే. రెండవ వివాహం రాధికా శరత్ కుమార్ని కూతురు రియాన్ అనే కూతురు ఉన్నా కానీ మళ్ళీ మూడవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకని శరత్ కుమార్కి కూడా రెండవ వివాహం అవటం వల్ల మీరు కూడా అదే దారిలో రెండవ వివాహం ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంటున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. అయితే పర్సనల్లో మీరు ఇలా మాట్లాడతారు, దయచేసి ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు, తను హ్యాపీగా ఉందా లేదా అని మాత్రమే చూడండి అంటూ అందరూ కామెంట్స్ కంగ్రాట్స్ తెలియజేస్తూ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడా తిడుతూ ఉన్నారు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, అంతేగాని అలా పెట్టద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ని అడార్మల్ క్యూట్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసి